నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించిన అధికారులు. వేణుగోపాల స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ప్రవాస గల్ఫ్ భారతీయులు. శరవేగంగా కొనసాగుతున్న వేములవాడ రాజన్న రోడ్డు విస్తరణ పనులు. భారీగా తరలివచ్చిన భక్తులతో బద్దిపోచమ్మ ఆలయం బోనాల జాతరను తలపించింది. సోమవారం రోజున వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం రోజున స్థానిక అమ్మవారి ఆలయమైన బద్దిపోచమ్మ దేవస్థానంలో బోనాలు సమర్పించడానికి భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారిపోయాయి. తమ ఇష్ట దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మంగళవారం రోజున బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. వేలాదిగా తరలివచ్చిన భక్తులు వేకువజాము నుండే క్యూలైన్లలో నెత్తిన బోనాలతో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను బోనాలను అమ్మవారికి సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలిరావడం వల్ల క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. రాజన్న అనుబంధ ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణాన్ని రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయాల్లో నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఈ నెల 13వ తేదీ నుండి మంగళవారం రోజు వరకు అధ్యయనోత్సవాలు నిర్వహించారు. మంగళవారం రోజున ఉదయం 11:55 శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ, ప్రధాన అర్చకులు సురేష్తో పాటు గణేష్ శర్మ, శివశర్మ, మురుగంటి గిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పూర్ణాహుతి సదస్యం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను విచరణ చేశారు. రాత్రి 8:30 గంటల నుండి ఏకాంత సేవతో ఉత్సవాలు సమాప్తి అవుతాయని సందర్భంగా అర్చకులు పేర్కొన్నారు. కాగా రాచకొండ భాను, క్రాంతి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రాధాబాయి, పర్యవేక్షకులు రాజు తదితరులు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కృష్ణ భగవానికి జై. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయమైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే జ్యేష్ఠ బహుళ విజయ నుండి త్రిరాత్ర దీక్షతో అధ్యయనోత్సవాలు చేయడం అనేటువంటి అనుచారంగా సాంప్రదాయం వస్తోంది. ఆ నియమాన్ని అనుసరించి ఈరోజు ఆ త్రిరాత్ర దీక్షతో అధ్యయనోత్సవాలు పూర్తయిన తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేషమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి ప్రార్థిస్తున్నాము. గోపాలకృష్ణ భగవానికి జై. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన నగరం తిరుపతి అనారోగ్యంతో మృతి చెందగా ప్రవాస భారతీయులు గ్రామస్తులు అతని కుటుంబానికి అండగా నిలిచారు. చందుర్తి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నగరం తిరుపతి అబ్బాయి కుటుంబానికి దుబాయ్ గ్రూప్తో పాటు సౌదీ గ్రూపు చెందిన ప్రవాస భారతీయులు అండగా నిలిచారు. పేద కుటుంబం పరిస్థితి తెలుసుకున్న దుబాయ్ గ్రూపు ఆధ్వర్యంలో 15,000 రూపాయలు, సౌదీ గ్రూప్ ఆధ్వర్యంలో 3,000 రూపాయలు సేకరించి అదేవిధంగా మల్యాల గ్రామానికి చెందిన వారు కూడా 9,100 రూపాయలతో పాటు 25 కిలోల రైస్
రైస్ బ్యాగ్ను అందజేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న మల్యాల గ్రామస్తులకు, ప్రవాస భారతీయులకు ఈ సందర్భంగా నగరం తిరుపతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో చంద్రుర్తి ఎస్ఐ జిల్లా రమేష్తో పాటు దుబాయ్ గ్రూప్ అడ్మిన్ బండపల్లి దేవయ్య, రొండి కిషన్, మాదం బాబు, కొడగంటి గంగాధర్, తాజా మాజీ సర్పంచులు గట్టు లక్ష్మీనారాయణ, లోకోజు సతీష్, పాటి సుధాకర్, నగర శంకర్తో పాటు గ్రామస్తులు హాజరయ్యారు. వాటితో పాటు ఒక రైస్ బ్యాగ్ కూడా వీళ్ళకు నా తరఫున ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ ఎన్నో కష్టాలు పడ్డారు పాపం, అబ్బాయి బాగుపడతారు, బాగానే ఉన్నాడు అని చెప్పి అనుకునే టైంలో సడన్గా ఇలా జరగడం చాలా దురదృష్టకరం. వీళ్ళ కుటుంబం తరఫున దుబాయ్ గ్రూప్కు మరియు మలయాళ గ్రామ ప్రజలకు, సౌదీ ఆత్మీయులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి వీళ్ళ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మహిళలకు ఉపాధి పనులు పెరిగాయని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరలతో మహిళలకు చేతి నిండా ఉపాధి లభిస్తుందని, గడువులోగా మొదటి చీరలను అందించాలని, రెండవ చీరలను అందించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే బతుకమ్మ చీరల బకాయిలను దాదాపు 280 కోట్లు చెల్లించామని, 50 కోట్ల నిధులతో యార్న్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను మంగళవారం రోజున జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆది శ్రీనివాస్ ప్రత్యేకంగా పరిశీలించారు. చీరల ఉత్పత్తి వల్ల మహిళలకు చేతి నిండా పని కల్పిస్తున్నామని, సిరిసిల్ల గణేష్ నగర్లో ఉన్న మామిడాల నారాయణ, కొండా సుభేష్ చెందిన మరమగ్గాల యూనిట్లను శాసనసభ్యుడితో పాటు చేనేత జౌలి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులతో కలిసి పరిశీలించారు. వేముల శ్రీనివాస్, మేరుగు శ్రీనివాస్ తదితర కార్మికులు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు. ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని, వారానికి ఎంత ఆదాయం వస్తున్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రతి వారం 4,000 నుండి 5,000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, చీరల ఉత్పత్తి ఆర్డర్లు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల వారికి మంచి ఉపాధి లభిస్తుందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని సందర్భంగా వారు తెలిపారు. కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని, ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శైలజరామయ్యకు ప్రత్యేకమైన చొరవ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవర్ లూమ్స్కు పని కల్పించాలని చెప్పే లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూమ్స్ కార్మికులకు ఇక్కడ చేతి నిండా పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా సిరిసిల్ల జిల్లా సంబంధించిన కలెక్టర్ గారి ప్రతిపాదనలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఆసాములు, యాజమాన్యుల యొక్క వినతుల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని చెప్పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవైపు మహిళా తల్లులకు చీరలు ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్లూమ్ కార్మికులకు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం, ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో, ఇప్పుడే కార్మికులు మాటలు విన్నాం, గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు 8 మాసాల వరకు పని కల్పించారని చెప్పినటువంటి ఓ సంతోషాన్ని వెలిబుస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి 5,000 రూపాయలు పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్లూమ్ కార్మికులకు పని కల్పించారనే ఒక చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం. మరి 50 కోట్లతో మీరు నూలు సంబంధించిన యార్న్ డిపోను కూడా మంజూరు చేయడం, అది కూడా మనం పక్కన వేములవాడలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా నూలు ఇప్పించే కార్యక్రమం చేసుకొని ముందుకు పోతాం. ఈ విధంగా కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అన్ని రకాల సేవ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగుతుంటే ఈ సందర్భంగా తెలియజేస్తాను.
వేములవాడ పట్టణంలో 3వ రోజు రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వేములవాడ పట్టణంలో గత 3 రోజుల క్రితం ప్రారంభించిన ఇండ్ల కూల్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. అధికారులతో పాటు పోలీసు బందోబస్తు మధ్య సాగుతున్న కూల్చివేత పనులలో భాగంగా పలు షాపులతో పాటు భవనాలను ముమ్మరంగా కూల్చివేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజన్న ఆలయ ప్రధాన గేటుకు ఎదురుగా ప్రారంభించిన కూల్చివేత పనులు స్థానిక అమరవీరుల స్తూపం వరకు సాగుతున్నాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ ప్రొక్లైన్లతో పాటు జేసీబీల సహాయంతో పనులను నిర్వహిస్తున్నారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయం నుండి 80 ఫీట్ల రోడ్డు పనులతో పాటు అదేవిధంగా కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఫీట్ల విస్తరణ పనులను సాగుతున్నాయని సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.